ఇవాళ అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం సమూహం తీసుకున్న నిర్ణయం, అది కామన్ డెసిషన్ ఉంటుంది. కానీ ఒక మంత్రి లేచి మళ్ళీ మిగతా మంత్రులను అడగడం ఏమిటి? ఇది బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడుతుంది. కానీ 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయి మరి? ఇప్పుడు ఎందుకు వచ్చింది 1,00,000 కోట్లు? దేనికి ఇవ్వాల్సి వచ్చింది? ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది హోంవర్క్ జరుగుతుంది. కేసీఆర్ హౌజుకు రావడం లేదు కదా, ఏమిటి మరి? రాకపోయినా ఏమి చేసేది ఏం లేదు. ఎందుకంటే ధరణిలో ఏ లోపాలు ఉన్నాయో అవి లేవని చెప్తున్నారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు చెప్పే లోపల తొక్కుతా, వాడిని ఇది చేస్తా, వీని ఇది చేస్తా, ఎక్కుతా తొక్కుతా అంటే నడవదు సిస్టమ్. విపక్షంలో ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరి రోల్ బాగుందనిపిస్తుంది? విపక్షంలో ఏకపక్షం హరీష్ రావు. కేటీఆర్ ఇక్కడ తగ్గి హరీష్ రావుకి ఎక్కువ ఇష్టం. దాడి ఎదురు దాడి ఈయనది రెండే ఉంది. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు, ఇప్పుడు ఒక ఏడాది, ఈ రెండు సందర్భాలు మునుపటి ఉన్నాయి. ఆ సందర్భంలో అసెంబ్లీ జరిగిన తీరు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు మౌలికంగా తేడా కనబడుతున్నది. ఈ తేడా ఎట్లా ఉన్నది అంటే, సభ్యులు అంటే వాసిలోను రాశిలోను అంశాల వారీగా తీసుకొని ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ జరుగుతున్నాయా, ఎట్లా ఉన్నది అంశాలపైన మాట్లాడదు. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చానా. అసెంబ్లీ సమావేశాలు మనం అంటే నేను ఒక 20-24 ఏళ్ళు అయితే కనుక మీరు ఒక 30 ఏళ్ళ పైబడి నుంచి మీరు కవర్ చేస్తూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మునుపు 10 ఏళ్లకు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో వచ్చిన ఒక మౌలికమైన తేడా ఏమిటి? బుచ్చన్న, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు ఏ పరిస్థితులు జరుగుతున్నాయంటే, స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం. బాగుంది. ఈ స్థిరమైన ప్రభుత్వం ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది. ఈ రెండు చూడడానికి ఇంపుగా, చూడడానికి సొగసుగా, వినడానికి ఇంపుగా, మనకు రాయడానికి మంచిగా, చెప్పుకోవడానికి కూడా ఒక రసవత్తరంగా ఉంది. గత 10 ఏళ్ళకి చూస్తే, అప్పుడు జర్నలిస్టులు మనం ఏ జర్నలిస్ట్ అయినా కవర్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు పసలేవు. అంతకుముందు ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కొంచెం జర్నలిస్ట్ వ్యూలో చెప్తున్నాను, నేను డెవలప్మెంట్ వ్యూలో చెప్తాను లేదు. సో అంతకుముందు ఏమో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇట్లా స్టాల్వార్ట్స్ ఉండే. అప్పుడు ఒకరిదొకరు ప్రతిపక్ష నాయకుగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఎవరున్నా. అంతకుముందు చెన్నారెడ్డి ఉన్న సమయంలో నేను అసెంబ్లీ అప్పుడు కవర్ చేయలేదు. మోస్ట్లీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచే కవర్ చేసినాం. అప్పుడు చాలా అంశాల మీద చాలా వేడిగా చాలా హోంవర్క్ చేసుకొని వచ్చేది. అంశాల మీద విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత కన్స్ట్రక్టివ్ డిస్కషన్లు కూడా ఉంటుండే, అన్నీ జరుగుతుండే. అప్పుడు రోషే లాంటి పెద్ద పెద్ద అనలిస్టులు కూడా ఉండే. వాళ్ళంతా ఆర్థిక మంత్రులుగా పనిచేసారు, రెవెన్యూ మంత్రిగా పనిచేసినారు. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళను చాలా దగ్గరగా మనం చూసింది. చాలా అర్థవంతరమైన చర్చలు జరిగేది. తర్వాత ప్రతి విమర్శకు చాలా ఘాటుగా ఉండేది. తర్వాత ఏమైందంటే 2014 తర్వాత తెలంగాణ ఉద్యమ నేతనే ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నేత కేసీఆర్. ఆ ఉద్యమ నేత ఎట్లుండు? అందరికంటే వయసులో పెద్దవాడు, అంటే జానారెడ్డి కంటే చిన్న ఉండొచ్చు, వయసులో పెద్దవాడు, నాలెడ్జ్లో, విజ్డమ్లో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, అన్నిట్లో ఒక పెద్ద మనిషిగా చెలామణి క్రమంలో క్రమంలో వచ్చింది. అప్పట్లో థంపింగ్ మెజార్టీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏం కాదు. ఫస్ట్లో 2014లో 63 అది తెలుసా, నేను ఏమంటాను, మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, 20 సీట్లతో. తెలుగుదేశం అండ్ బీజేపీ 20 సీట్లతో ఉంది, అది గమనించాలి మనం. అప్పట్లో అండ్ కాంగ్రెస్ 30 సీట్లతో ఉన్నది. ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలవాల్సిన చోట తెలుగుదేశం పార్టీ వచ్చింది.
తెలుగుదేశం పార్టీని ఎట్లా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి అప్పటికే ఉద్యమ నేత పార్టీ నేతగా కేసీఆర్ చాలా ఎత్తులేసిండు. దాంట్లో ఆ వలలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ, లేకుండా పోయింది. ఫస్ట్లో 2014లో మీరు చూసింటారు, అందరూ చూస్తున్నారు. 2014లో ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడారంటే మంచుకు బేస్లెస్గానో, బేస్ ఉండో, కన్స్ట్రక్టివ్గానో, డిస్ట్రక్టివ్గానో కేవలం ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ దెన్ ఆయన దూకుడుగా పోయాడు. సరే ముఖ్యమంత్రి బిడ్డ మీద, కవిత మీద, అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత మీద ఏదో 2 చోట్ల ఓటు హక్కు ఉన్నదేనో, లేకపోతే కొంత బేస్లెస్ చేసి కొంత ప్రాబ్లమ్ సస్పెండ్ చేయడము, తర్వాత ఆయన ధీటుగా ఎదుర్కోవడము, ఆయన ఒక్కడు మాత్రమే మాట్లాడాడు. అప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, అప్పుడు జానారెడ్డి, పెద్దలు జానారెడ్డి ఉన్నాడు, తర్వాత ఆయన తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటాడు, కోమటిరెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఫోకస్లో నిలిచింది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. చాలా దూకుడుగా మాట్లాడేది, ఎంత కట్టడి చేసినా దూకుడుగా. దాంట్లో కొన్ని పొరపాటు ధోరణి. అట్ ద సేమ్ టైంలో ఆ టైంలో కాంగ్రెస్ మౌన పాత్ర పోషించింది, కన్స్ట్రక్టివ్ రోల్. మీరు చేస్తున్నారు, మేము చూస్తున్నాం, సరే లెట్ ఇట్ బి, ఏ నిర్ణయాలు తీసుకున్నా ఓకే, తెలంగాణ కొత్త రాష్ట్రం, కొత్త డెవలప్ కావాలి కదా, మేము దేనికైనా ఓకే, ఒక ఏకాభిప్రాయంతో కన్సెన్సస్తో నడిచింది, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి తప్ప. అప్పుడు బీజేపీ నాయకులు కూడా డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి ఉండే వాళ్ళు కూడా పెద్దగా దూకుడుగా వివరించే, లేకపోతే ప్రతి విమర్శ చేసిన సందర్భాలు లేవు. కేవలం వాళ్ళు ఒక ప్రశ్న వేసే మార్గంలో, ఇప్పట్లాగా గొడవలు లేవు. అప్పుడేమైంది, ఇప్పుడు వీళ్ళంతా సభను అదుపులోకి తీసుకున్నారు, ఏకపక్షంగా నడిచిపోయింది. ఏమైనా జానారెడ్డి మాట్లాడకపోతే పెద్దలు జానారెడ్డి మాకు గౌరవం ఉంది అంటుండే, చిన్నలు మళ్ళు బట్టి ఓకే ఓకే మీరు మాకు గౌరవం ఉంది, తెలివిగా ఒక ఎత్తుకు పై ఎత్తేసారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పటి ప్రస్తుతం ముఖ్యమంత్రి, అప్పుడు చెప్పబడడానికి కారణం అది. అప్పట్లో ఒక అనుకోకుండా ఒక కేసు రావడం, తర్వాత ఆయన అసెంబ్లీలోకి రాకపోవడం వల్ల ఏమైపోయింది, మొత్తం ధీటుగా మాట్లాడే వాళ్ళు వ్యక్తులు లేకుండా పోయింది. అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి బాగా మాట్లాడే వాళ్ళు ఉండే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదో ఒక మాట్లాడుతారు అనుకుంటే అందరు కూడా మెల్లగా ఆనాడు టీఆర్ఎస్లో పోయింది. అది గోల్డెన్ బ్యాచా, సిల్వర్ బ్యాచా ఏదైతే మొత్తం పోయిండ్రు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది, బీజేపీ కూడా ఎప్పుడు దాడి చేసింది లేదు. అప్పటి ప్రభుత్వం కొంత తప్పులు చేసినా ఆ తప్పులను ఎత్తి చూపేంత ధైర్యం అప్పుడు లేకుండే. ఎందుకంటే మొదట అప్పటి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది, మానిటరింగ్ చేసింది. ఈవెన్ అసెంబ్లీ జరుగుతుందంటే, రేపు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుందంటే వారం రోజుల నుంచే గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మొత్తం ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా హోంవర్క్ చేసుకుంటుండే, ఎట్లా ఈ అసెంబ్లీ ఎట్లా నడపాలి, ప్రతిపక్షాలు గొంతు విప్పకుండా ఏం చేయాలి, ఎట్లా వాళ్ళను మానిటర్ చేయాలి. అప్పట్లో శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఎక్కువ వివరించారు, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి, అండ్ ముఖ్యమైన మంత్రికి ఈయన కేటీఆర్. ఇవన్నీ వాళ్ళకు బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలుసు. పెద్దలంటే ఆయన చల్లబడేది, చిన్నలంటే ఈయన చల్లబడేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంవర్క్ చేసుకుని వచ్చేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుల మీద అంటే మాట్లాడని మైక్ ఇచ్చినప్పుడు మేము ఇంకా హోంవర్క్ చేసుకొని రావాలి అంటుండే. హోంవర్క్ చేసుకుని ఎందుకు వచ్చినవా అని అనేది, మన అందరూ కలిసిపోయేది. అంటే అంశాల వారీగా ఒక విమర్శ దాటైన. కానీ మనం ఒక మౌలికమైన మార్పు అంటే ఆనాడు భూసేకరణ చట్టం మీద ఒక డిస్కషన్ జరిగింది, ధరల మీద ఒక డిస్కషన్ జరిగింది, ఇవాళ జరుగుతున్నది. ఈ రెండింటి మధ్య నాడు నేడు తేడా ఏముంది? నాడు ప్రతిపక్షం అనేది బలహీన పక్షం, నేడు ఇవ్వాలంటున్నా బలమైన ప్రతిపక్షం. 29 ఉందా 28 ఉందా వాళ్ళకు సంఖ్య బలం కాదు. ఒక 39 సీట్ల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పోయినా, 10 మంది అనాధికారికంగా వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళు మాత్రం బలంగా ఉన్నారు, బలమైన ప్రతిపక్షంగా ఉంది.
స్థిరమైన ప్రభుత్వం ఉండడం మన అదృష్టం. రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన డిస్కషను అప్పుడు డిస్కషన్స్ ఏంటంటే ఏకపక్షం, అప్పుడు వన్ సైడ్ మొనోపలి. కేసీఆర్ సభలు ఉన్నంత వరకు వారు మాట్లాడాలంటే కూడా ఏ విషయం అయినా చాలా తరోగా స్టడీ చేసుకొని అణువణువు, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, కార్నర్ టు కార్నర్, పంచ్ టు పంచ్, ఇవన్నీ ఆయన ఈ ఒక్కడే అయిపోయాడు. తానొక్కడే ఆయన ఒక్కడే అని మొత్తం సర్వం ఆయన అయిపోయి పెద్ద మనిషిగా చలామణి అయ్యాడు. అందులో ఆయన ప్రతిభ కూడా చాటుకున్నాడు. ప్రతిదాన్ని నాకు అవగాహన ఉందని చెప్పిండు. ఎవరైనా విషయం ఎత్తే దాన్ని మేము మూడు గంటల పాటు వివరణ ఇచ్చేది. ఇంకెవరు పెట్టుకుంటారు ఆయనతోనే దండమని పెట్టేది. అందులో జానారెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పాయింట్గా పాయింట్ ఆర్డర్ లేవనెత్తి దాని మీద కంటిన్యూ చేసిన సందర్భాలు లేవు, హోంవర్క్ చేసిన సందర్భాలు లేవు. అప్పట్లో ఇదే ఇప్పుడున్న కేటీఆర్, ఇప్పుడున్న హరీష్ రావు, అప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి, వీళ్ళంతా హోంవర్క్ చేసుకుని వచ్చేది. ఏ విషయమైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతను కొట్టాలనే ఒక సూత్రంతో వచ్చేది. దాంతో ఏమైపోయింది, ఉన్న రేవంత్ ఏమో సభలకు రాకుండా పోయిండు, ప్రతిపక్షం బలహీనమైంది, ఉన్న పక్షము అప్పుడున్న టీడీపీ వాళ్ళేమో టీఆర్ఎస్ లెక్క వెళ్ళిపోయారు, టీఆర్ఎస్గా మారిపోయింది, బీజేపీ వాళ్ళేమో సైలెంట్ స్పెక్టేటర్స్, పెద్దగా వాళ్ళు మాట్లాడింది లేదు, వాడి వేడిగా నేను ఇది చెప్తున్నాను. అప్పుడు కూడా లోపాలు కానీ వచ్చిన కొత్తలో కొంతమంది తెలంగాణలో ఒక మంచి సాంప్రదాయం నడిచింది. 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు మాత్రం కొత్త రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ప్రభుత్వం మీద విమర్శల కంటే కూడా కన్సెప్ట్గా పోవాలని ఒక ఆలోచన వచ్చింది. కానీ ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించలేకపోయింది. దానికి కారణం ఉండొచ్చు. అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు కానీ కొంచెము లీనియంట్గా ఉన్నారు, వీక్గా ఉన్నారు అనేది ఒకటి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇదే గవర్నమెంటు ల్యాండ్ స్లైడ్ విక్టరీ, థంపింగ్ మెజారిటీ వచ్చినాక ఇంకేముంది, ఉన్న 20 మంది 29 మందిలా 12 మంది ఇక్కడికి వచ్చే వరకు ప్రతిపక్షం లేదు, హోదా లేదు. బట్టి విక్రమార్క అంతో ఎంతో బాగా మాట్లాడుతున్నప్పుడు ఏ అంశం మీదైనా మొదట అసెంబ్లీలో కానీ రెండో అసెంబ్లీలో కానీ ఒక ఉందాగా ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడి తన సబ్జెక్టు వరకు కన్ఫైన్ అయ్యేవాడు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంత స్థాయిలో మాట్లాడకపోయేది ఆయన. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే పరిస్థితిలో తన సబ్జెక్టు వరకు బాగా మాట్లాడి. కానీ ఇప్పుడు మంత్రుల మధ్య కోఆర్డినేషన్ అంటే ఉన్నదా అని, ఎందుకంటే ఈ మంత్రి ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం సమూహం తీసుకున్న నిర్ణయం, అది కామన్ డెసిషన్ ఉంటుంది. కానీ ఒక మంత్రి లేచి మళ్ళీ మిగతా మంత్రులను అడగడం ఏమిటి ఇది అని అంటున్నారు. కోఆర్డినేషన్ అంటే ఇప్పుడున్న వాడి వేడిగా సభ జరుగుతుంది, ప్రభుత్వం ఎంతో కొంత ఈసారి అర్థవంతమైన చర్చ జరుగుతుంది, ప్రభుత్వానికి కొన్ని బిల్లులు కీలకమైన బిల్లులు పాస్ చేసుకుంటుంది, దాంట్లో కొంత సమర్థంగా వ్యవహరిస్తుంది. కోఆర్డినేషన్ లేదు, కోఆర్డినేషన్ స్పష్టంగా కనబడుతుంది. బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడుతుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట మాట్లాడుతుండు, అండ్ ఇతర మంత్రులు ఒకటి వీళ్ళని కోఆర్డినేట్ చేయడంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఆయన కోఆర్డినేట్ నాట్ ఓన్లీ ద అపోజిషన్ కోఆర్డినేట్ చేసుకుంటూ కొంత ప్రజలను మెప్పించే విధంగా ఆయన ప్రవర్తిస్తుంది. ఇప్పుడు వేర్ యూ కమ్స్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న సబితారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే, బీజాపూర్ చెవిళ్ళ ఈ నేషనల్ హైవే ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ల్యాండ్ సేకరణ భూసేకరణ జరిగింది, పనులు పెట్టి ప్రారంభిస్తారు. ఇవాళ ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది, దాని పరిస్థితి ఏందని అడిగారు. ఆమె అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను చెప్పేది ఒకటి. మీరు బాగా అడుగుతారు, మీ అన్ని చిట్టాలు ఉన్నాయి మా దగ్గర, నేను చెప్పాలంటే గంటలు ఉంటాయి, ఆ హైవే ఈ హైవే అంటున్నాను. ఎన్జిటీ తెలుస్తలేదు నాకు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నిన్న కేసు ఉంది. నిన్న కేసు సంగతి ఏముంది, 13 తారీఖు నాడు ఉంది కదా అంటారు. దాని తర్వాత ఆ సమాధానం చెప్పలేక నాకు చిట్టాలు అన్నీ మొత్తం తెలుసు, మీరేంది మీ పిల్లకాయలు ఆయన రమ్మను, అపోజిషన్ లీడర్ రమ్మను, నేను చూసుకుంటాం. నువ్వు కాదు, అది నువ్వు పొజిషన్ ఆడ చిన్న ఎమ్మెల్యే ఉండా పెద్ద ఎమ్మెల్యే ఉండా, నీకంటే సీనియర్ ఉన్నా జూనియర్ ఉన్నా కాదు, ఇవాళ కన్సర్న్ మినిస్టర్. నువ్వు దాని మీద ఎట్లా చెప్పాలి, గడగడ చెప్పాలి, లేకపోతే దీని అంశం మీద ఎన్జిటీలో కేసు నడుస్తున్న విషయం నాకు అవగాహన లేదు. జస్ట్ నేను ఐ విల్ బ్రింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఐ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్
అఫీషియల్స్ అని చెప్పి త్వరలో నేను సమాధానం ఇస్తామని చెప్పాలి. అది చెప్పవల్ల దాన్ని తప్పించుకోవడం చేసాం. తర్వాత ఏమైంది, మళ్ళా చర్చలో ఏదో 23కో 29కో ఉందిలే కేసు అన్నట్టు ఏదో వేగ్గా చెప్పాడు. వేగ్గా చెప్పడం వల్ల అది నిజంగా ఉందో లేదో తెలియదు. నిజంగా లేదు, వాస్తవాన్ని నేను కనుక్కుంటే లేదు. ఒక ఉదాహరణ అది బట్టి విక్రమార్క అంటే చాలా ద బెస్ట్ అపోజిషన్ లీడర్ అయినప్పుడు, అంటే ఆయనకు అపోజిషన్ లీడర్ దగ్గర ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. మొత్తంలో అపోజిషన్ లీడర్ ఆయన ఉండే, ప్రతిపక్ష హోదా లేకుండా చేసి అయిపోయింది. అది అప్పుడు 12 మంది వెళ్ళిపోయినారు. దట్ ఈస్ వెరీ సాడ్. ఆయన ఏం తప్పులేదు, అప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి ఓకే. అప్పట్లో కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. అప్పట్లో కొంత తన ప్రయత్నం చేసిండు. అప్పట్లో కూడా కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు కూడా ఆయనకి కలిసి రాలే. దిస్ ఇస్ ఛాలెంజ్. ఏ కోమటిరెడ్డి రాలే, ఎవరు రాలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కూడా పార్లమెంట్ సభ్యుడు అప్పుడు అయ్యిండు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా ఆయన కలిసి రాలే. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఒకటి లోపల కొని చెప్పి మనం మంచి చెప్తాం. అదే ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అప్పులు ఆస్తుల మీద మాట్లాడతారు. ఆల్రెడీ శ్వేతపత్రం డిక్లేర్ చేశారు. శ్వేతపత్రం అయినాక మళ్ళీ శ్వేతపత్రం గురించి మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయినాము, అప్పులు తప్పులు ఎవరివని అంటున్నారు. ఇది ముందు కూడా చెప్పినాం మనం. అప్పుల విషయంలో ఈసారి నువ్వు ఎంత చేసినావని చెప్పినప్పుడు బట్టి విక్రమార్క అబద్ధాన్ని అందంగా చెప్పలేకపోయింది. వీళ్ళకి ఒకటి అబద్ధాన్ని కూడా అందంగా చెప్పలేకపోతుంది, చెప్పడం రావడం లేదు. గతంలో ఇదే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కానీ అబద్ధాన్ని అందంగా చెప్పేది. ఒక అట్లా కాదు ఇట్లా. ఎఫ్ఆర్బిఎం లోన్స్ నువ్వు 55,000 దాటిపోయినాయి 1,000 కోట్లు అంటున్నావు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత? ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్, లక్ష్మణ్ అకౌంట్ అది. అదే నేను దాటిపోయినామని చెప్పినావు మీరు. ఎఫ్ఆర్బిఎం దాటిపోయింది అని చెప్పి మళ్ళీ స్పెషల్ వెహికులర్ పర్పస్ లోన్స్ అవి ఒక 50,000 దాటిపోయినామన్నాడు. ఒక 1 ఇయర్, డిసెంబర్ టు నవంబర్. అది అట్లా చెప్పాల్సింది కాదు. 50,000 కోట్లు మేము తీసుకొచ్చినాం. మిగతా అంతకుముందు ఏం చేసారు, బడ్జెట్ ఆఫ్ ది బడ్జెట్ అని దాచిపెట్టింది. అవును, ఓకే, తప్పు లేదు, నువ్వు బాగానే చెప్పినావు. కానీ 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయి మరి? ఇప్పుడు ఎందుకు వచ్చి 1,00,000 కోట్లు దేనికి ఇవ్వాల్సి వచ్చింది? మొత్తానికి చూస్తే ఎఫ్ఆర్బిఎం లోన్లు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 65,000 కోట్లతో స్టార్ట్ అయింది మనది. ఎవది? తెలంగాణ. ఆ తర్వాత ఏమైంది, 4 లక్షల కోట్లకు వచ్చింది ఎఫ్ఆర్బిఎం. ఎప్పుడు? 10 ఏళ్లలో. మరి 10 ఏళ్ళ సంపద ఎంత పెరిగింది అది చెప్పలేకపోతున్నారు మీరు. పెరిగిన సంపదకు అనుకూలంగానే ఇది ఉంది. ఏది? ఇప్పుడు ఒకటి ఉన్నదండి, నా ఎంబడి ఉన్నాడు, యూఆర్ ఏ బిల్డర్, నువ్వు ఫేమస్ బిల్డర్, నా ఫ్రెండే ఉన్నట్టు, నేనేమో బక్క ప్రాణి. నాకు ఏమంటే ఎవడన్నా 5 లక్షలు ఇస్తాడు, ఏది నాకు 50 లక్షల వరకు ఇస్తారేమో నా ఆస్తి విషయం అని. బిల్డర్, ఒక పెద్ద బిల్డరు చాలా ప్రాజెక్టులు కడుతున్నాడు, ఆయనకి ఎంత ఇస్తారండి? 5 కోట్ల వరకు కూడా ఇస్తారు. మనిషి పరపతి, వాడుకున్న ఆస్తులు, నికర ఆస్తులు, చేస్తున్న పనిని, మనిషికున్న విలువను, గుడివిల్లు బట్టి ఇస్తారు. ఇప్పుడు నీకు గుడివిల్లు పెరిగింది. తెలంగాణ స్టేట్ ఆస్తులు పెరిగినాయి, ప్రాజెక్టులు పెరిగినాయి, నీకున్న జిఎస్డిపి పెరిగింది. 4 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లు వచ్చింది. నువ్వే చెప్తున్నావు ఆన్ రికార్డులో. కానీ మళ్ళీ వీళ్ళే కౌంటర్ చేస్తున్నారు కదా. కౌంటర్ అనేది వాళ్ళు చెప్తున్నది. వీళ్ళ అప్పులు అంటే ఎవడన్నా ఇమీడియట్గా హైలైట్ అవుతుంది, తప్పులు అంటే హైలైట్ అవుతుంది, ఆస్తులు అంటే హైలైట్ కాదు. నువ్వు అదే చెప్పాలి. ఎస్, మన తెలంగాణ స్టేటు బడ్జెట్ నువ్వు అప్పులు తప్పులు మళ్ళీ అదే పెట్టుకుంటూ పోతున్నావు. మళ్ళీ శ్వేతపత్రమే మళ్ళీ పెడుతున్నారు. ఓకే, మరి 14 లక్షల కోట్లని నువ్వే జిఎస్డిపికి ఈరోజు అంచనా చేసినావు. 14 లక్షల కూడా 13 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లు ఇంటూ జిఎస్డిపి. దాంట్లో ఎఫ్ఆర్బిఎం ఏమంటుందంటే నీ జిఎస్డిపి మొత్తం సంపదలో 25% మించొద్దు నీ అప్పులు అంటుంది. 25% మించలే తెలంగాణ, మించలేదు. మొన్న మించింది, ఎలక్షన్ ఇయర్ అప్పుడు మించింది. ఎలక్షన్ ఇయర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మించింది. అప్పుడు 27% అయింది. వేరే చూస్తే వేరే కంపేర్ టు అదర్ స్టేట్స్ చాలా బెస్ట్ అన్నమాట. ఇది ఇప్పుడు కూడా బెస్ట్ అంటున్నా. ఇప్పుడు కూడా నేను పదే వాదిస్తాను. 7 లక్షల కోట్ల చెప్పినప్పటికీ కూడా బెస్ట్. ఎట్లా అంటే 4 లక్షల కోట్లు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ మాట్లాడారు, అధికార పక్ష ఎమ్మెల్యేలు మాట్లాడారు. సార్ అప్పుడు 65,000 కోట్లు ఉన్నది మనకు తెలంగాణ విషయం. నీ సంపద ఎంత?
నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 70,000 నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవాళ 3,57,000 లేదా 70 నెంబర్ 1 ఇన్ చాలా మార్పు వచ్చింది అందులో డౌట్ లేదు. ఆర్బీఐ లెక్కలే చెప్తున్నాయి. ఎవరు ప్రధానమంత్రి లెక్కలే చెప్తున్నాయి నీకు ఎకానమీలో. ఆ ఎకానమీ చెప్తూనే మనం పరిమితి మించినాము, పరిమితిని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనాలి. కానీ నువ్వు దాన్ని మించి అప్పులు చేస్తున్నావు అన్నట్టు విక్రమార్క బట్టి చెప్పారు. అది ఓకే, ఆయన అబద్ధం ఆడడానికి రాలేదు కాబట్టి మేము చెప్తున్నాం నిజాలు చెప్తున్నామని. నిజాలు చెప్పు, పరిస్థితి ఏంది మరి? అలార్మింగ్ సిచ్యువేషన్ మరి మీరు చెప్పింది అట్లా. అది ఒకటి. రెండవది, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది హోంవర్క్ జరుగుతలేదు. ఇప్పుడు దీనికి ఒక మంత్రి ఒకటి చెప్పిండు, మీరు పిల్లకాయలు, నువ్వు నాకంటే సీనియర్ ఉండొచ్చు. మరి కోమటిరెడ్డి అట్లా అంటే హరీష్ రావు కూడా కోమటిరెడ్డి కంటే సీనియర్ అనుకుంటారు నాకు తెలిసి. ముందు మంత్రి అయ్యిండొచ్చు, దగ్గర 20 ఏళ్ళకెళ్ళి ముందు మంత్రి అయ్యిండొచ్చు, 20 ఏళ్ళకెళ్ళి తర్వాత మంత్రి అయ్యిండొచ్చు. అట్లా చెప్పే బదులు ప్రతిపక్ష నాయకుడు రమ్మని చెప్పడం, సవాల్ చేయడం ఓకే. కానీ ఎవరైనా ప్రశ్న చేస్తే నీకేం చెప్పేది, నువ్వు పిల్లకాయవు, నువ్వు అది చెప్పే. పిల్లకాయ అనేది తలకాయ ఎవరు పెద్దకాయ అయింది ఒకరే కదా. అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఒకరే, ముఖ్యమంత్రి అయినా ఒకరే. సభానాయకుడు ఉండొచ్చు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది, స్పీకర్ స్థానం. అదొకటి అయిపోయింది. తర్వాత స్పీకర్ను కూడా కొంత స్పీకర్ను ఎట్లా చేసుకోవాలి, స్పీకర్ను మేనేజ్ చేయాలని కూడా వీళ్ళకి రావడం లేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతిపక్షానికి చాలా సమయం ఇస్తున్నారు, అది మనం ఒప్పుకోవాలి. గతంలో ఆ సమయం లేదు, ఆ సమయం లేదు, ఆ సత్తా లేదు, రెండూ లేవు. రెండు ఏకపక్షం ఉన్నది, మోనోపలి ఉంది. తర్వాత వాళ్ళకి సత్తా కూడా తక్కువ ఉంది. మేము చూసినాం కదా, చెప్పినాం. మనము ఇది మాట్లాడండి అని మనం సభలో అపోజిషన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు మాట్లాడలే. మరి అది కారణం వాళ్ళు కూడా తప్పే కదా. ఈరోజు నువ్వు చెప్పకున్నా తుది పాయింట్ తీసుకొని ప్రతి పాయింట్ తీసుకొని వాళ్ళు ప్రతి దాడి ఎక్కువైపోయింది, ప్రతిపక్షంది దూకుడు ఎక్కువైంది. మనం చెప్తున్నాం కొంతమందికి, అరే ప్రతిపక్షం మీరు మరీ దాడి ఎక్కువైపోయిందా చూడండి కొంచెం అంటున్నాం. ఇప్పటి వరకు సభానాయకుడు నాకు తెలిసి మన షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఆయన మాట్లాడలే. ఈసారి మాట్లాడలే. ముఖ్యమంత్రి రావడం కూడా తక్కువనే. అంతా ఇప్పుడు అంబేద్కర్ నిరసనలు, తర్వాత రాజ్యాంగం మీద నిరసనలు, పార్లమెంట్ నిరసనలు ఎక్కువైనాయి. ఈసారి ఇప్పటివరకు మాట్లాడలే. ఏరియా ఎట్టు మీరు అన్నట్టు ఇప్పుడు లోపాలు ఈ పక్కన కనబడితే, ఇప్పుడు మనకు వచ్చి శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈజ్ వెరీ డిగ్నిటేరియన్, డీసెన్సీ డెకోరం మెయింటైన్ చేస్తుండే. మొదటి నుంచి కూడా ఆయన జనాలను అడుగుతున్నాం కదా. ఒక హరీష్ రావు ఎవరో తొందరపడ్డప్పుడు, ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఎవరో నిన్న మాట్లాడితే తమ స్వపక్షంలో నేను చెప్పమంటే చెప్తాం, మీరు అడిగిన దాన్ని మేము చెప్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చెప్తాము, మాకు కూడా బాధ్యత ఉందని చెప్తున్నాడు. ప్రతిదానికి బాధ్యత ఉందని చెప్తున్నాడు. కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తలే, లేదా సమయం ఇవ్వకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తలే. రెండు వైపులా చాలా బ్యాలెన్స్. కేసీఆర్ హౌజుకు రావడం లేదు కదా, ఏమిటి మరి? కేసీఆర్ హౌజుకు రావడం లేదంటే గతంలో కూడా పెద్ద చాలా నాయకులు రాలేదు. మరి ఇక్కడ జగన్ కూడా వస్తుండని అనుకోవడం లేదు. జగన్ కూడా రాకపోవచ్చు, విపక్ష నాయకుడు కదా. విపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు, కానీ జగన్ కూడా రాడు నాకు తెలిసి. రాకపోయినా ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు రావాలి. ఎప్పుడు రావాలి? 6 నెలలకు ఒకసారి రావాలి అని ఒక రూల్ ఉన్నట్టుంది. నాకు కూడా తెలియదు అది. నాకు తెలిసి మరి చాలామంది రాకపోయినా అటెండ్ చేసుకొని పోవాలి, సంతకం పెట్టుకోవాలి డెఫినెట్గా 6 నెలలకు. బడ్జెట్ సమావేశాల్లో ఇది 3వది, ఫుల్ ప్లేట్ సమావేశాల్లో 3వది, 4 కాకుండా 3వది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ సమావేశానికి రాలే, ఇది అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత బడ్జెట్ సమావేశంలో చాలా తెలివిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చేసాడు, తెలివిగా. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆ రోజు ఓన్లీ గవర్నర్ ప్రసంగంతోనే అయిపోతుంది. అప్పుడు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడాడు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీలో మీడియా పాయింట్కి వస్తాడనే ఒక ఎవరు ఊహించలేదు కూడా. మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. దేర్ అండ్స్ మ్యాటర్. ఇప్పుడు రావాలి, బాధ్యత పరంగా రావాలి. రాకపోయినా ఏమీ చేసేది ఏం లేదు. ఎందుకంటే అప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఇప్పుడున్న బీఆర్ఎస్కు బలం ఏంటంటే నాయకులు బలంగా ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్కడ కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. కొత్తగా ఎమ్మెల్యే లేరు, 50 మందో
దాదాపు 60% మంది పైన కొత్త ఎమ్మెల్యేలు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి. అంతలోపల ఏం చేస్తారు వీళ్ళు? దొరికిందా మోకా అని, మోకాల మోకా ఓకాక అన్నట్టు కొడుతూనే ఉన్నారు. ఇక దాడి చేస్తూనే ఉన్నారు. 6, 4, 6 అట్లా కాకుండా ఇప్పుడైతే ఈసారి అధికార పక్షం కూడా కొంత బ్యాలెన్స్ కనిపోవచ్చు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ధరణి ప్లేస్లో భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ROR యాక్ట్ 2024. ధరణి ఇంతకుముందు ఉన్న ధరణి వల్ల గత ప్రభుత్వము ఎక్కడ దెబ్బతిన్నదంటే ధరణిలో దెబ్బతింది. అధికారులు మిస్టేకా, ఏకపక్ష నిర్ణయమా? ధరణి అనేది గతంలోనే చాలామంది చెప్పారు. ధరణి చేసుకుంటేనే ఆల్టర్నేట్ మెకానిజం చేయలే. ధరణి చేసి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ముందు ఉన్న చీఫ్ సెక్రటరీతో మేము వాదించింది కూడా. ఒకటి కరీంనగర్ నుంచి మీటర్ గేజ్ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం రైలు నడుస్తుంది బెడాక బ్రాడ్ గేజ్ చేస్తున్నారు. బ్రాడ్ గేజ్ చేస్తున్నప్పుడు బ్రాడ్ గేజ్ చేసి ట్రయల్ రన్ అయ్యే వరకు మీటర్ గేజ్ అట్లనే ఉండాలి కదా, ఆ పట్టాల మీద నడపాలి కదా. ఇది అయిపోయి సక్సెస్ అయినాక 1 year తర్వాత అది ఇప్పుడు ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉండే, ఆ ఎయిర్పోర్ట్ ఆ సక్సెస్ అయిపోయినాకనే మెల్లగా తీసేసి ఇక్కడ ఏం చేసారు? గతంలో ధరణి ఏం చేసారు? ఆల్టర్నేట్ మెకానిజం లేకుండా మొత్తం కంప్యూటర్ మీదకి ఎక్కిచ్చేసి అంత గోల్. ఎప్పుడు ఏం చేసారు? 1948 ఇది కూడా పాత చట్టాన్ని మళ్ళీ తెర మీద తెచ్చారు. వీళ్ళేం కొత్తగా ఏం ఎక్సైజ్ చేయలేరు, చేసిరు. దాంట్లో ఏం చేసిరంటే ఇప్పుడు పొంగులేటి నిన్న బాగా మాట్లాడాడు. దాన్ని అధికార పక్షం వారు కూడా కొంత ఒప్పుకుంటున్నారు. నేను మాట్లాడే పొద్దున బాగా మాట్లాడినాను. అయితే ROR యాక్ట్ పాతదే అయినప్పటికీ ప్రజలకు కొంత ధరణి కంటే అనుకూలంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇట్లా అంటే కొంచెం నాలెడ్జ్ మాట్లాడుతున్నాను. ధరణిలో ఏదైనా తప్పు జరిగితే, దుర్మార్గమైన తప్పులు జరిగితే అప్పీలేట్ అథారిటీ లేదు. చాలా అది ఎందుకు మరి అంత పెద్ద విజ్ఞత ఉన్న పరిపాలకుడు మరి అందులో ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. 1-2 పొరపాట్లు ఉన్నాయి. అప్పట్లో మనం మాట్లాడుకున్నాం. చాలా మంచి పనులు చేరి జరిగినాయి. ఆ ధరణిలో అప్పీలేట్ ఇప్పుడు నాకు అన్యాయం జరిగితే నేను కలెక్టర్ తిరిగిపోవడం లేదు. అందులో ఏం జరిగితే అదే శిలాశాసనం పోవాలంటే సివిల్ కోర్టు, కోర్టుకే CCL కలెక్టర్లకు అధికారం లేదు, RDOలకు లేదు, డీసెంట్రలైజేషన్ లేదు, సెంట్రలైజేషన్ లేదు. కోర్టుకు పోవాలంటే కోర్టు కంటే వాడి జీవితం సగం పోయినట్టుగా. ఇక గలీమాడలు ఎందుకు మనకు అని సగం పోయినట్టే అంటారు కదా, పోయినట్టే. కోర్టు అనేది మనకు శిక్ష ఇవ్వడానికి వస్తుంది. అక్కడ ఏమవుతుంది? అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నీ చేసి వాళ్ళు ఏమంటారు కిందకు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత అకార్డింగ్ టు యాక్ట్, అకార్డింగ్ టు లా ఈ ప్లీజ్ టేక్ యాన్ యాక్షన్ ప్రాపరేట్ యాక్షన్ అని పెడుతున్నాడు. సావాలి మళ్ళా కిందికి వస్తాడు. ఏమిచ్చింది ఆ కోర్టు? అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమన్నది మమ్మల్ని. అకార్డింగ్ టు లా అన్నది, యాక్ట్ అన్నది. యాక్ట్ ఏముంది? యాక్ట్లో కోర్టు మళ్ళీ మా దగ్గర పంపించింది అంటాడు. వాడి నరకమే. ఇక ఇప్పుడు ఏమైందంటే కోర్టుకు అప్పీలేట్ కోర్టు కాదు, RDO MRO తప్పు చేస్తే RDO అంటే ఇంకా చదవాలి బాగా మనము స్టడీ. నిన్న కూడా అదే పొరపాటు చేసింది అధికార పక్షం. ధరణిలో ఏ లోపాలు ఉన్నాయో అవి లేవని చెప్తున్నారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు చెప్తున్నా. దాంట్లో కూడా మళ్ళీ ఇంకోటి ధరణిలో ఓకే అప్పీలేట్ నువ్వు తప్పు చేస్తే నేను చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ పెట్టింది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ RDO కలెక్టర్ కాకపోతే ఇంకోటి బాగా చాలా మంచి చేసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టింది. ట్రిబ్యునల్ ఇంతకుముందు ఉండే వాళ్ళ ట్రిబ్యునల్ ఇక్కడే ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది. హైదరాబాద్ CCLలో ఉందనుకో, ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రిబ్యునల్కి పోయిన తర్వాత ట్రిబ్యునల్లో కూడా నీకు అర్థం కాలే, న్యాయ సలహా కమిటీ పెట్టిండు. మళ్ళీ ఇదో విచిత్రమైన విషయం. ఉచిత సలహా కమిటీ ఒకటి పెట్టిండ్రు. దాంట్లో నీ నాలెడ్జ్ పెట్టి సరే ఆయనకి అర్థమైతే లేదంట, ఇంకోటి చెప్పు అంటారు. చెప్పి అక్కడ కూడా అన్ని అవకాశాలు ఇచ్చారు. ఇంతకుముందు అవకాశం ఇది ఒకటి. ధరణిలో లోపాలు మనం ఎత్తే కంటే ఇప్పుడున్నదిగా లెంతీ డిస్కషన్ అవుతుంది. నిన్న ఏం చేసారు వీళ్ళు? ఇంత మంచి యాక్ట్ను కమ్యూనికేట్ చేయలేకపోతారు. నేను కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పే లోపల తొక్కుతా, వాడిని ఇది చేస్తా, వీని ఇది చేస్తా, ఎక్కుతా తొక్కుతా అంటే నడవదు సిస్టమ్.
వీళ్ళు కూడా అట్లనే దాడి చేస్తున్నారు. అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఇరుపక్షాల మధ్య ఇరుపక్షాలు ఉంటున్నాయి. ఇరుపక్షాల్లో కూడా వాళ్ళకు ఓవర్ యాక్షన్ ఉంది, కొంత ఎదురుదాడి కూడా ఎక్కువ ఉంది. అయితే నిన్న ఏం జరిగింది, ముసాయిదా బిల్లు పెట్టినప్పుడు ఒక కాపీ వాళ్ళకు ముందు రోజు ఇచ్చేస్తే రండి చర్చకు రండి, నేను ముందు మాట్లాడతా, చర్చకు రండి. ఇప్పుడు మనం చెప్పే ఒక పాయింట్ చాలు, వాళ్ళకు హోంవర్క్ చేస్తలేరు. హోంవర్క్ డెప్త్ అనాలిసిస్, ఏం మాట్లాడాలి, రేపు ఏమొస్తుంది, అప్పుడు వచ్చిన దాన్ని అప్పుడే మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ అప్పటికప్పుడు దాడి చేస్తే ఎదురుదాడి, ఒక 6 అంటే 4 అంటే 6 ఇట్లా కొడుతున్నాడు. ఓకే, పొన్నం ప్రభాకర్ ధీటుగా చేస్తున్నాడు. సీతక్క ఆమెకు గుడివిల్ ఉంది, ఏం మాట్లాడినా సభలో చెల్లుతుంది ఆమెకు, కొంత అటో ఇటు సబితారెడ్డి కానీ వీళ్ళు కానీ కొంచెం యాడ్ అయినరు ఇప్పుడు మధ్యలో. అంతకుముందు ఈ మధ్య సబితారెడ్డి అటువంటి వాళ్ళు అటాకింగ్ వచ్చారు. వాళ్ళు విపక్షంలో ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరి రోల్ బాగుందనిపిస్తుంది మొత్తం విపక్షంలో ఇంకేముందండి, విపక్షంలో ఏకపక్షం హరీష్ రావు. కేటీఆర్ ఈసారి తగ్గి హరీష్ రావుకి ఎక్కువ ఇస్తున్నాడు. ఎందుకంటే కొంత ఆయన కూడా పోయిండొచ్చు, ఏం రకరకాల కారణాలు కావచ్చు. ఎదురు దాడి రెండే వెనక్కి ఉండేది, వదిలేస్తారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడవా నువ్వు అని అడిగిండు కోమటిరెడ్డి. ఏం నువ్వు ప్రతిపక్ష నాయకుడవా, మీ ప్రతిపక్ష నాయకుడు రమ్మను, నువ్వు అన్ని ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఆయన. గతంలో కడియం శ్రీహరి వాళ్ళు ఉండే, కడియం శ్రీహరికి మంచి అవకాశం ఇచ్చారు, కానీ ఆయన కొండెత్తేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హరీష్ రావుకు తప్పడం లేదు. కానీ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు కూడా, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా వేరే ఎమ్మెల్యేలు కావచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడిన చూడలే, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి వస్తున్నారు. సపోజ్ ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు కూడా కలిసి వస్తున్నారు. నాకు అట్లేం లేదు. కాకపోతే కౌశిక్ రెడ్డి అటువంటి వాళ్ళు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేసినా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా నిలబడుతున్నారు. ఎప్పుడైతే 10 మంది ఎమ్మెల్యేలు పోయినా బలైన పడతా అనుకున్నామో, ఆ 10 మంది ఎమ్మెల్యేల వల్ల ప్రతిపక్షాన్ని కలిసి వచ్చిన, అధికార పక్షాన్ని కలిసి వచ్చినట్టు అనిపిస్తలేదు. కానీ ఇక్కడ మళ్ళీ పాత ప్రశ్న నేను మళ్ళీ ఒక మాట అడుగుతున్నాను. నేను కేసీఆర్ నిజంగానే హౌజుకు రాకుండా ఇట్లా మనకు వేరే అసెంబ్లీలు తీసుకున్నప్పుడు, లేకపోతే కనుక మన ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎవరైనా ఉన్నారా అట్లా అసెంబ్లీకి రాకుండా ఎవరన్నా ఉన్నారట? అంత సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అంటే నాకు తెలిసి అయితే లేవు, లేకపోయినా ఏం కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీలో చాలా వరకు జగన్ చాలా సమావేశాలు రాలేదు. అయినప్పటికీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డాడు. ఇట్లా డుమ్మా ఉన్నారు, ఆయన ఆ సభలో ఉన్నాడు. డుమ్మా కొట్టిన సందర్భాలు లేవు నాకు తెలిసి అయితే. మరి లేవు, లేకపోయినా రాకపోయినా ఏం కాదు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారంటే మన దగ్గర అయితే మనం చూడలేదు. మన దగ్గర అయితే మాజీ ముఖ్యమంత్రులు రాకపోవడం చూడలేదు. చూసకపోయినా ఆయనకు ఇప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడే సత్తా ఉన్న నాయకులు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అదే దాన్ని రాకపోవడం కూడా జనంలో ఒక బలహీనత చూస్తారు. ఇక్కడ కేసీఆర్ రాకపోవడం వలన ఇంతకుముందు కంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సభకు వచ్చి ఆయన మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడి చెప్పిపోవడం ఒక అంశం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన లోక్సభకు హాజరవుతున్నారా లేదా అనేది ఒక చర్చ జరిగింది అప్పట్లో. ఈ 10 ఏళ్ళు అది లేదు. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారు కదా. ఒకవేళ రాకుంటే బహుశా ప్రజలకు ఏ చర్చ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎట్లా ఉండవచ్చు? మంచి పాయింట్ చెప్పింది. మీరు ఢిల్లీ రిపోర్టింగ్ చేశారు, ఎంతో డెప్త్ అనాలిసిస్గా. తెలంగాణలో లోక్సభలో ఇప్పుడు అదే ఆరోపణ ఉంది. లోక్సభలో ఆయన పోడు, బయట నుంచి లాబింగ్ చేస్తాడు, బయట నుంచి మాట్లాడతాడని. తెలంగాణ బిల్లు రోజు కూడా ఆయన లేడు వాస్తవం. అది లేకుంటే మరి తెలంగాణ బిల్లు రాలేదా, లాబింగ్ చేయలేదా? మనం చూసినాం కదా, ఢిల్లీలో ఉన్నాం ఆ రోజు. ఎస్ కరెక్ట్, మనం అందరం ఉన్నాము ఢిల్లీలో ఆ రోజు. పార్లమెంటు రేపు రాజ్యసభలో ఆమోదం కావాలి, ఈయన కూడా పోవడం లేదు. లోక్సభలో ఆమోదం అవుతుందని చెప్తున్నాడు. మనకు చెప్తే అయిపోయినట్టే, ఇంకా ఒడిసిపోయినట్టే అని చెప్పిండు. చెబుతూనే అందరితో మాట్లాడుతున్నాడు, అందరు ఫోన్లు చేస్తున్నాడు, ఎట్లా అని. ఈయన మాత్రం అడుగు పెట్టిండా లోక్సభలో కానీ రాజ్యసభలో పెట్టలే కదా. మరి అప్పుడు పెట్టకుండా బిల్లు ఆమోదం కాలేదా? మరి ఆయనకే పేరు వచ్చింది కదా. మీరు చెప్పి నిన్నే అడుగుతున్నాను, మేము ఉన్నాడా లోక్సభలో ఉన్నాడా? సో ఈయన తెలుసు మౌనంగా ఎప్పుడు ఉండాలి, మౌనం ఎప్పుడు బద్దలు కావాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిగా చూస్తున్నాను,
ఆయన కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు ఎవరేమనుకుంటున్నారని. ఇది ఒక మైనస్ పాయింట్, వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ అంతే. వేర్ అధికార పక్షం మీదే దృష్టి పెడతారు జనాలు, ఏం చేస్తున్నారు, అధికార పార్టీ ఏం చేస్తున్నది, పదే పదే చెప్తుందా, ప్రాక్టికల్గా చేస్తున్నారా. ఇప్పుడు పొంగులేటి అన్నాడు, ఈ బిల్లు గురించి దీని గురించి చాలాసార్లు చెప్పి బోర్ అయిపోయింది. ఇప్పుడు పెట్టిన ముసాయిదా ఒక్కటి. దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది, 3 monthsలో రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. రూల్స్ ఫ్రేమ్కు ఒక కాల పరిమితి విధించాలి. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ఎంతసేపు ఉండాలి ఫైలు, ఆర్డీఓ ఎంత లోపల పరిష్కరించాలి, కలెక్టర్ ఎంత లోపల పరిష్కరించాలి, ఎవరి పరిధిలో ఏంది, ఎవరి కాల పరిమితి ఏంది, అవన్నీ ఇంకా డిసైడ్ కాలి. యాజ్ పర్ మై నాలెడ్జ్ చెప్తున్నా. అవునవును, నేను చూసినంత వరకు కొంత చదువుకొని వచ్చింది తప్ప అంతే. ఆ పరిమితికి కూడా రూల్స్ మేము ఫ్రేమ్ చేస్తామన్నాడు. ఫ్రేమ్ చేసినప్పుడు 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, ఎవరు తెలుసు. ఆ రూల్స్ ఫ్రేమ్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయా? ఇప్పుడు ఏది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు 66 యాక్ట్ క్లారిటీ ఇవ్వాలి. 1948లో నీ తెలంగాణ రాకముందు ఉన్న యాక్ట్లో ఉన్న అంశాలన్నీ ఇప్పుడు వచ్చినాయి, ఒక జమాబందీ తప్ప. 1971 72 66 యాక్ట్ ఉంది. అంతకంటే పగడబందిగా 1948 45 అప్పుడు ఉందని చెప్పారు. అదే మళ్ళీ తెర మీదకి వచ్చింది. జమాబందీ ఒకటి లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. మంచిగా ఉంది, జమాబందీ కూడా మంచిదే అంటారు. సరే, అది ఇన్ డీటెయిల్గా పోవడం కాదే. ఇప్పుడు మన రూల్స్ భూదారు కూడా పెట్టింది కదా ఒకటి, భూదారు కూడా ఆధార్ కూడా ఏముంది నీకు, పాస్బుక్ లాగానే అది కూడా నీకు సర్వే నెంబర్లు ఏమంటారంటే, కానీ ఎవరంటే వాళ్ళు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్ కొడితే అది మీ పేరు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఒకే ఊర్లో ఒక పక్కన ఇంకో పక్కన 7 సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఆ ఊర్లో వేరే సర్వే నెంబర్, ఈ ఊర్లో 7 లేకుండా చేస్తాం. ఏది క్లాస్ కాకుండా చూస్తాం. అవన్నీ చూసి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకే సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉంటుంది. అప్పుడు ఆ సర్వే నెంబర్ విడగొడతారు. తర్వాత ఇంకొక ఊర్లో కూడా ఆ సర్వే నెంబర్ ఉందనుకో, ఆ సర్వే నెంబర్ లేకుండా చేస్తాం. సంథింగ్ ఏదో చెప్తున్నావు. అవన్నీ చేసి మనం డీటెయిల్గా ఆధార్ లెక్క ఒక భూదార్ ఇస్తామంటాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, చేయాలే కదా ప్రాక్టికాలిటీ. ధరణి గురించి చాలా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది అరే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల అయిపోతుందంటే, తర్వాత అధికారులంతా నాశనం చేసేసి దాన్ని. కళ్ళు తీసి కాదు, జేబులో డబ్బులు ఇస్తేనే కొడితే అది అయిపోయింది. ఇవన్నీ ఇండియాలో పోతే ప్రాక్టికల్గా ఏం చేస్తున్నావు అని గమనిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు అమలు అవుతున్నాయా? హామీలు ఇప్పుడు ఏమైందంటే, మీరు అన్నదానికి కేసీఆర్ లాంటి వాళ్ళు లెంది చాలా ప్రొఫైల్ ఉన్నది, చాలా ఏమంటారు దాన్ని, చాలా సుదీర్ఘ ప్రయాణం ఉంది ఆయనది. ఏది పొలిటికల్గా అన్నీ చూసి ప్రజలు ఎప్పుడు వ్యతిరేకమవుతారు, ఎప్పుడు అనుకూలమైతే తెలుస్తుంది. ఏమనుకుంటారు కూడా మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా అధికార పక్షం పర్ఫార్మెన్స్ మీదనే జనాలు వాళ్ళకి మార్కులు ఇస్తారు తప్ప ప్రతిపక్ష నేత వచ్చిండా లేదా, ఆయన అయ్యేటప్పుడు కొడుకున్నాడు కదా అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే కేసీఆర్ లీడర్, కేటీఆర్ ఉండు కదా అంటారు. నెక్స్ట్ ఆయనే కదా లీడర్ అంటారు, లేదా హరీష్ రావు ఉన్నాడు కదా అంటారు. ఫిలప్ ఉంది, అక్కడ గ్యాప్ ఫిలప్ ఉంది. అయితే ఇప్పుడు ఒక మైనస్ పాయింట్ మాత్రం ప్రజలలో చర్చకు రా దమ్ముంటే తెలుసుకుందాం అని చెప్పడానికి ఆయనకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు, సభాపక్షం నాయకుడు నువ్వు ముఠామేసినాడు, సభాపక్షం నాయకుడు నువ్వు ఉంటలేవు, నువ్వు మాట్లాడతలేవు అంటే ముందు మేమని రమ్మనివా మాట్లాడదాం, అన్ని కడిగి పాడేస్తాం ఇప్పుడు అన్నీ అంటారు. అది ఒక పాయింట్ వీళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. మధ్య వచ్చి పోవచ్చేమో, మెరుపులాగా వచ్చి ఉరుములాగా వచ్చి మెరుపులాగా మెరిసి వెళ్ళిపోవచ్చు, దాని తప్పలేదు. కానీ మొత్తాన్ని ఏతావత చెప్తే అంటే ఇప్పుడు ఈ సెషన్ కూడా చాలా బాగా నడుస్తుంది. అధికార పక్షానికి ఉండే సమయం కూడా వృధా అయితే లేదు. వాకౌట్లు చేసుడు, సబ్జెక్ట్ మీద మాట్లాడుతారు, వాకౌట్ లేవు. తర్వాత ఏంది కొల్లు కనబడతలేదు. నేను ఈ ప్రశ్న ఇస్తాను, నువ్వు ఈ ప్రశ్న నువ్వు వాకౌట్ చేయి, నువ్వు పెద్ద మనిషిలాగా ఉండు, నువ్వు చిన్న మనిషిలాగా ఉండు అనేది కొల్యూజన్గా కనబడతలేదు. ఒక సిస్టమేటిక్గా మనం అప్పుడు చూస్తుంటే కొంచెం మ్యాచ్ ఫిక్సింగ్ ముందు అవుతుందా ఏమని చూసేది గ్యాలరీ నుంచి. అయ్యో వీడియో దీటుగా మాట్లాడదాం అనుకుంటే అంటే ఇంకా అక్కడనే పోయిండు, ఆ లంచ్ నుంచి అక్కడనే ఇక మళ్ళీ రాడు ఇక సభలకు. అటువంటి వాళ్ళని చూసినాం మనం, ఈ 10 ఏళ్ళు చూసినాం. కాబట్టి 10 ఏళ్ళతో చూస్తే అప్పుడు అభివృద్ధి మీద నడిచింది, ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి. ఇవాళ బిల్లులు కూడా భూమాత లాంటి బిల్లులు, తర్వాత ఈ పంచాయతీరాజ్ బిల్లు, అది కేటీఆర్ లాంటి వాళ్ళు మంచి ప్రశ్న చేస్తున్నారు. నువ్వు రిజర్వేషన్ ఎందుకు పెట్టలే, అందులో బీసీల రిజర్వేషన్ పెట్టలే,
తర్వాత దానికి ఒక రూపం లేదు, దాన్ని ఒక ప్రశ్నిస్తున్నారు. దానికి ఒక సిస్టమ్ మునుపటికి ఇప్పటికి చాలా విషయాలు తేడా ఉంది. చాలా విషయాలు తేడా ఉంది. ప్రశ్న ఉంది, జవాబు ఉంది. తర్వాత అధికార ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్. తర్వాత అధికార పక్షం ఇంకా హోంవర్క్ చేసుకోవాలి. ఎంఐఎం తరాలో బీఆర్ఎస్ కూడా హోంవర్క్ చేసుకుంటుంది. గతంలో అధికార పక్షం ఉండే కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో మరింత జాగ్రత్త ఉంటుంది. అదే తరహా ఎంఐఎం తరహా బీఆర్ తరహా కానీ ఈసారి ఎంఐఎం పెద్దగా యాక్టివ్ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. లేదు, ఎందుకంటే న్యూట్రల్. ఎంఐఎం తన ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతుంది ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇక్కడ మనం నడుస్తుంది, ఇప్పుడు అనుకూలమా వ్యతిరేకమా, ఇప్పుడు వాళ్ళ పనులు అర్థం కావట్లేదు. వాళ్ళకే అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఓసారి మాకు వ్యతిరేకంగా పోతున్నాడు, ఒకసారి అనుకూలంగా వస్తున్నాడు. దాంట్లో తరపడాయింపులో ఉన్నారు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే మాత్రం ఆ సబ్జెక్ట్ మీద ఎకానమీ మీద మాట్లాడినా, డెవలప్మెంట్ మీద ప్రిపేర్ అయ్యి వస్తారు, మాట్లాడతారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉంది. అటు పోవాలన్నా ఇటు రావాలా. రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఎటు పోతున్నాడు, ఎటు వస్తున్నాడని. ఆయన కూడా అర్థం కాకుండా కొన్ని ఎత్తులు అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ దానికి ఇప్పుడు మారాలి కొంత. ముఖ్యమంత్రి కూడా చాలా ధీటైన జవాబు ఇవ్వాలి. తర్వాత బిల్లు మీద కొన్ని ఉన్నాయి, బిల్లుల మీద ఇప్పుడు టూరిజం మీద మాట్లాడిండ్రు. టూరిజం మీద, ఫైనాన్స్ మీద కూడా లెక్కలు కొంచెం గందరగోళం ఉన్నట్టున్నది. అప్పులంతా ఫైనాన్స్ మీద వీళ్ళు ఒక అవగాహనకు రావడం లేదు. ఏది చెప్తే మనం జనాలకు వెళ్తుంది, ఏది చెప్తే మనకు అప్పు పుడుతుంది. ఇప్పుడు మీరు ఉండే ఇంతకుముందు నా ఇంట్లో, ఇప్పుడు నేను అక్కడికి వచ్చినా నేను బలంగా ఉన్నాను చెప్పుకోవాలి. ఆయన బలైన పరిచయం, కానీ నేను బలంగా ఉన్నానని చెప్పాలి. అప్పులు ఎక్కువ చూపెడుతున్నాను ఇప్పటికి కూడా మీరు. సో అదేమైపోతుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఇంత నాశనం చేసినా, ఇంత బీఆర్ఎస్ హయాంలో ఎన్ని అప్పులు చేసినా స్టిల్ స్టేబుల్గా ఉంది మన ఎకానమీ అని చెప్పలేకపోతున్నారు. దట్ ఈజ్ నేను ఫర్మ్గా చెప్పగలుగుతా, ఇప్పటికీ స్టేబుల్గానే ఉంది. కానీ దాన్ని వాడుకొని జాగ్రత్తగా మసులుకుంటే ఇప్పటికీ తెలంగాణ ఎకానమీ కంపేర్ చేయండి, ఆంధ్రతో చేయండి, కర్ణాటక ఓకే, మహారాష్ట్ర. పాత ఇందాక ఉన్నారు టూరిజం, దాని మీద మాట్లాడన్నారు. టూరిజం బిల్స్ అని పెద్దగా దాని మీద నేను డెప్త్గా పోలే. టూరిజం బిల్ మేము మాట్లాడేది బాగానే. పంచాయతీరాజ్ బిల్లు ఇప్పుడు ఇవాళ వస్తుందో రేపు టేబుల్ అవుతుంది అనుకుంటా, రేపు డిస్కషన్ ఉంటుందేమో. ఈ తర్వాత ఏమైంది, ఇంకోటి బిఏసీ అని ఉంటుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. దాంట్లో ప్రతిపక్షాలను ఇంతకుముందు కూడా పెట్టేది. ముఖ్యమంత్రి ఉండేది, స్పీకర్ ఈజ్ అల్టిమేట్ పవర్. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది 12 రోజులు 15 రోజులు ఎంత అంటే అంత చర్చించుకోండి పోండి అనేది. అప్పుడు ప్రతిపక్షమే లేదు, ఎంత అంటే అంత చర్చ పెట్టింది. ఇప్పుడు ఈ బీఏసీ అయింది, కానీ అక్కడ చెప్పలే ఎన్ని రోజులు పెట్టుకుంటాము, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ అంశాన్ని మేము మాట్లాడతామని చెప్పలే, రేకే చెప్పేసిండ్రు. ఇప్పుడు శనివారమో రేపటికి ముగించినా పర్లే, ఎల్లుండికి ముగించవచ్చు. కానీ ఇంత బిల్లులు ఉన్నాయి, ఇంత చర్చ కావాలి. చాలా పెద్ద 5 బిల్లులు అనుకుంటారు నాకు తెలిసి. మున్సిపల్ యాక్ట్, పంచాయతీరాజ్ బిల్, టూరిజం అండ్ ధరణి అండ్ నాకు తెలిసి ఒక 5 బిల్లులు ఉన్నాయి. 5 బిల్లు చర్చ కావాలి కదా. శనివారం ముగిస్తున్నట్టు నాకు సమాచారం. శనివారం ముగిస్తే మరి ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలి. అప్పుడు అది ప్రతిపక్షాలకు సరే ఎవరైనా అట్నే చేస్తారు, పెద్దగా ఛాన్స్ ఇవ్వకుండా కొట్టి పాడేస్తారు. దాన్ని మనం కాదనలేం. కానీ దీన్ని పొడిగిస్తే, ఇంకా వారం రోజులు పొడిగిస్తే జనాలకు అర్థమవుతుంది ఏ యాక్ట్ మీద ఎవరు మాట్లాడుతారు, ఏం లోపాల్సి ఉన్నాయి అనేది. మొత్తానికి ఈ శనివారంతో ముగించే పరిస్థితి కనబడుతుంది. అధికార పక్షంలో కొంతమంది మాట్లాడినప్పటికీ కొంత మెరుగు కావాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. బట్టి విక్రమార్క కొంచెం ప్రిపేర్ కావాలి కదా, బట్టి చాలా ప్రిపేర్ అవుతాడు. ఎంతవరకు అంతవరకు మాట్లాడుతున్నాడు. మరి కన్ఫైన్డ్ ఇది పార్టీ మాది, గీత దాటిపోతలేదు, ఇది మాది, ఈ అధికారం మాది, ఈ అధికార పక్షం మాది, ఎట్లనో ఎట్లా మాట్లాడుతారు అంటలేరు. హోల్సేల్గా ఎవరు మాట్లాడతలేదు. ఇక్కడ హోల్సేల్గా ఇక్కడ మాట్లాడుతారు, ఇక్కడ ఆర్ఎస్ రావు విపక్షం మాట్లాడుతారు. అది మేజర్ డ్రాబ్యాక్. అది ఒకటి. మిగతా విషయం వస్తే పొంగులేటి తన సబ్జెక్ట్ విషయంలో ధరణి భూమాత మీద బాగా మాట్లాడిండు. అదొకటి కొన్ని పాయింట్ పెడితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా, శాసనసభ వ్యవహారాల మంత్రి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా,
ఇక్కడ హరీష్ రావు ఇటుపక్క నుంచి మ్యాచ్ బాగానే వీళ్ళిద్దరూ ఈ 2 క్యారెక్టర్ బాగా ఎవాల్వ్ అయిపోయినాయి, అంటే ఫోకస్లో ఉన్నారు. మిగతా ఈసారి వదిలేసాడు కేటీఆర్ కూడా. హరీష్ రావు కొంత బ్యాటింగ్ వదిలేసిండు, ఈయన నాన్ స్ట్రైకర్లో ఉంటుండు, స్ట్రైకింగ్లో ఆయన ఉంటున్నాడు. ఈ కాబట్టి మనం ఇప్పుడు తర్వాత మనం అధికార పక్షంలో బాగా మార్కులు వేయాల్సింది దిద్దిజ శ్రీధర్ బాబుకు చేయొచ్చు. ఇటు నుంచి ఆయన శాసనసభ వ్యవహారాలను డీసెన్సీగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మాత్రం అధికార పక్షం చెప్పొచ్చు. కొంచెం హోంవర్క్ ఎక్కువ చేసుకొని ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే అధికార పక్షానికి బాగుంటుంది. మంత్రులలో అప్ టు ది మార్క్ సీతక్క గుడ్విల్లు అందులో నడుస్తుంది. మంత్రులలో అప్ టు ది మార్క్ మనం ఏం చెప్పలేము, అంటే నాకు పెద్దగా కనిపిస్తలేదు. ఇంప్రెషన్ ఏం కనబడి మనకు కాకపోవచ్చు, వేరే వాళ్ళకి అంటుండొచ్చు, కానీ వాళ్ళు కూడా చేయాలి. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అటాక్ రివర్స్ అటాక్లో బాగుంటున్నాడు, నంబర్ 1 ఉన్నాడు రివర్స్ అటాక్లో. కానీ సబ్జెక్ట్ అటాక్లు ఉండాలి కదా. గురుకుల పాఠశాలలో జరిగింది చెప్పాలి, ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది చెప్పాలి. ఎంతసేపు మీరు నన్ను అంటున్నారు, నేను అక్కడ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా డైవర్షన్ కూడా రావడం లేదు. సో స్పీకర్ కూడా కొంత ఈ తప్పులు సరిదిద్దుకోవాలి, వాళ్ళు ఈ తప్పులు సరిదిద్దుకోవాలి. మంత్రులు కూడా మాది నా ప్రభుత్వం నాది అనుకోవాలి, కానీ నా సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతా లేకపోతే ఏదో చెప్తాను అంటున్నారు. కానీ ఇప్పుడు టూరిజం మీద జూపల్లి బాగా మాట్లాడాడు, భూమాత మీద ఆయన బాగా మాట్లాడాడు. మరి ఓవరాల్గా ఎవరు మాట్లాడాలి? బట్టి విక్రమార్క చాలా బాగా మాట్లాడతాడు, కానీ ఆయన ఎందుకో అప్పుల మీద ఎందుకు మాట్లాడాడు? అవసరం ఏముండే? ఎవరో ప్రశ్నించారు. ఓవరాల్గా ఈ లోపాలు సరిదిద్దుకోవాలి అంటారు వాళ్ళు. లోపాలు సరిదిద్దుకోవాలి. అర్థవంతమైన అసెంబ్లీ, అర్థవంతం చర్చ జరిగింది. ప్రతిపక్షానికి మార్కులు ఉన్నాయి, అధికార పక్షానికి మార్కులు ఉన్నాయి. ప్రతిపక్షం చేర కొంచెం దాడి ఎక్కువైంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఇప్పుడు ఈ 2 సందర్భాలలో ఉన్న ముఖ్యమైన అంశాలు, నాయకులు మాట్లాడే మాటలు కానీ తీసుకునే సబ్జెక్టులలో జరుగుతున్న చర్చలో, ఆ చర్చలు జరుగుతున్న తీరు ఇత్యాది అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.